అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కొంతకాలంగా కార్చిచ్చు బాగా ఇబ్బంది పెడుతోంది. మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వార్తల్లో. ఈ కార్చిచ్చు ఏ స్థాయిలో విస్తరిస్తోంది. అక్కడ ప్రజలు ఎంతో మంది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. విలాసవంతమైనటువంటి భవనాలు కూడా ఈ కార్చిచ్చులో చిక్కుకొని మాడి మసైపోతూ ఉన్నటువంటివి. అయితే తాజాగా దీనికి సంబంధించి ఆ ప్రాంతానికి ఒక పెద్ద రిలీఫ్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వర్షం పడింది. అంటే కార్చిచ్చు మొదలైన తర్వాత పడినటువంటి ఈ తొలి వర్షం ధాటికి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దీనితోటి కార్చిచ్చు అంటే ఫర్దర్ వ్యాపించకుండా ఎక్కడికక్కడ బ్రేక్ పడే అవకాశం ఉంటది. మరింత విస్తరించకుండా ఉండేదానికి అవకాశం ఉంటదనేసి ఆ ప్రాంత వాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆ కార్చిచ్చు ఇప్పటి వరకు బాగా బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ వర్షాల ధాటికి ఆ బూడిదంతా కూడా ఆ నీటితో కొట్టుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడ కమ్మేస్తోంది. ఇది ఫర్దర్ కాలుష్యానికి కారణమవుతది. అనేక రోగాలకు దారితీసే ప్రమాదం ఉందనేసి భయపడుతున్నారు. ఎనీవే కార్చిచ్చుకైతే ఈ తొలి వర్షం ద్వారా కాస్త రిలీఫ్ దొరికిందని మాత్రం చెప్పొచ్చు.